హాయ్! స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మా ఈ అవతారం ఏంటి దర్శనం అనుకుంటున్నారా? సో, ఈరోజు నేను మీకు వార్మప్ గురించి చెప్తున్నాను. సో, నాకు తెలిసిన వార్మప్ ఎక్సర్‌సైజెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, చాలామంది వర్కౌట్ గురించి మాట్లాడతారు కానీ, వార్మప్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. కానీ వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో వార్మప్ కూడా ఈక్వల్‌గా అంతే ఇంపార్టెంట్. సో, వార్మప్ వల్ల ఏంటంటే మనకి సో, చాలా ఇంజ్యూరీస్ జరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వార్మప్ ఆ పేరులోనే ఉంది. బేసిక్‌గా మనం బాడీని రెడీ చేయడం అనమాట వర్కౌట్‌కి. సో, ఒక రెస్ట్‌లో ఉన్న బాడీని సడెన్‌గా లేసి దాన్ని ఇట్లా ఇట్లా పరిగెత్తేసి లేకపోతే ఇట్లా ఇట్లా అన్నీ చేసేస్తే దానికి మనం ఏం చేస్తున్నామో తెలీదు. అది రియాక్ట్ అవ్వాల్సిన విధంగా కాకుండా ఇంకో విధంగా రియాక్ట్ అవ్వడం వల్ల బెనకడాలు లేకపోతే ఏదన్నా నర్వ్స్ పట్టేయడము, లేకపోతే బ్లడ్ క్లాట్ అవ్వడం ఇలాంటి సీరియస్ ఇంజ్యూరీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వార్మప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, వార్మప్ అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ మినిమమ్ స్పెండ్ చేయాల్సిందే. సో, వార్మప్‌లో ఇంకా చాలా ఉన్నాయి. కానీ నాకు తెలిసిన వార్మప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలా మీకేమైనా తెలిస్తే మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. సో, ఎవరైనా వర్కౌట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అని తెలియకపోతే ప్లీజ్ డూ ఫాలో దిస్. ఫస్ట్ అనేది వార్మప్ కంపల్సరీ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత మీరు మెయిన్ వర్కౌట్ మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకోవచ్చు. ఈవెన్ మనం సింపుల్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఏం చేసినా ఈవెన్ యోగా చేసినా సరే, ఏం చేసినా సరే ఫస్ట్ బాడీకి వార్మప్ అనేది ఇంపార్టెంట్. సో, నేనేంటంటే టాప్ టు బాటమ్ వార్మప్ ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను. నాకు తెలిసిన ఎక్సర్సైజెస్ నేను చూపిస్తున్నాను. సో, మీకేమైనా తెలిస్తే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూపిస్తాను. ఫస్ట్ నెక్. ఫస్ట్ క్లాక్ వైజ్ ఇలా స్లోగా యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్. ఇది నెక్. ఓకే, తర్వాత షోల్డర్స్ ఇలా మన 2 చేతులు ఇలా భుజం మీద పెట్టి ఇట్లా. సో, మీ 2 ఎల్బోస్ ఇట్లా టచ్ అవ్వాలి. ఇట్లా స్లోగా 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట, రివర్స్. సో, తర్వాత హ్యాండ్స్ ఇట్లా, హ్యాండ్స్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఇట్లా ఎల్బో స్ట్రెచ్ చేయడం. రైట్ హ్యాండ్ని ఇట్లా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ ఎల్బో దగ్గర ఇట్లా లాక్ చేసి ఇట్లా స్ట్రెచ్ చేయడం. దీనివల్ల ఏంటంటే హ్యాండ్ అంతా స్ట్రెచ్ అవుతుంది అనమాట. అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా రైట్ హ్యాండ్ తో లాక్ చేసి ఎల్బో దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో దగ్గర ఇట్లా. తర్వాత హిప్ దగ్గర. సో, రెండు కాళ్ళు కొంచెం స్ప్రెడ్ చేసి, ఎక్కువ కాదు కొంచెం స్ప్రెడ్ చేసి ఇట్లా. తర్వాత అదర్ సైడ్. సో, మీ లెఫ్ట్ హ్యాండ్ మీ మోకాలు కిందకి దిగేలాగా ఇట్లా స్ట్రెచ్ చేస్తూ ఉండండి. అట్లా ఒక 10 కౌంట్ చేసుకోండి. అట్లా ఈవెన్ ఇది రైట్ హ్యాండ్ కూడా మీ నీ కిందకి
దిగేలాగా ఇట్లా స్ట్రెచ్, అప్పుడు మీకు స్ట్రెచ్ ఇట్ సైడ్ అంతా స్ట్రెచ్ అవుతుంది మంచిగా. తర్వాత రొటేషన్ అన్నమాట. ఇలా రొటేట్ అవ్వాలి. రొటేట్ అయినప్పుడు మీరు మీ రైట్ సైడ్ రొటేట్ అయినప్పుడు మీ లెఫ్ట్ పాదం చూసేలాగా ట్రై చేయండి. దట్స్ ఓకే, మీరు స్లోగా తిరగడానికి ట్రై చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్, ఇప్పుడు మీ రైట్ సైడ్ పాదాన్ని చూడడానికి ట్రై చేయండి. ఈచ్ సైడ్ 10 కౌంట్ చేసుకోండి స్లోగా. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా. సో అదే సైడ్ కూడా. ఇప్పుడు హిప్ రొటేషన్. హిప్ రొటేషన్ కూడా క్లాక్ వైజ్ స్లోగా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత నీస్ రొటేషన్. మోకాళ్ళు ఇలా, మోకాళ్ళ మీద చేపెట్టి కలిపెట్టి ఇట్లా క్లాక్ వైజ్ స్లోగా. తర్వాత యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఫుట్, కాలు పైకెత్తి పాదాన్ని క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత పాదాన్ని ఇట్లా వెనక్కి పట్టుకుని ఇట్లా స్ట్రెచ్ చేయడం. ఒకవేళ మీరు ముందుకి చెయ్యి చాపి ఇట్లా లెగ్ మీద బ్యాలెన్స్ చేసి స్ట్రెచ్ చేయగలను అంటే అది కూడా ట్రై చేయొచ్చు. లేదు అసలు అలవాటు లేదు అనుకుంటే ఇట్లా పట్టుకుని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లా పట్టుకుని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఫుల్ బాడీ స్ట్రెచ్ ఏంటంటే ఇట్లా ఇలా 2 చేతులు పైకి చేసి మీ కాళ్ళు వేళ్ల మీద నుంచుని పైనుంచి మొత్తం బాడీ అంతా పైకి స్ట్రెచ్ చేయండి. ఇట్లా 10 కౌంట్ చేయండి. అట్లా ఒక 3-4 టైమ్స్ చేయండి. చాలా టైప్స్ ఉన్నాయి. సో బేసిక్ వార్మప్ నేను చూపించాను. సో హోప్ యూ లైక్ దిస్. సో నేను ఏదైనా మిస్ అయితే ప్లీజ్ లెట్ మీ నో. సో వార్మప్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఎవరైనా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా స్లోగా, రిలాక్స్డ్గా, కాన్సన్ట్రేషన్ వర్కౌట్ మీద, ఆ వార్మప్ మీద పెట్టి చేయాలి. అంతేగాని వార్మప్ చేస్తూ ఈరోజు టిఫిన్ ఏం చేయాలి, లేకపోతే చట్నీ ఏం చేయాలి, లేకపోతే వర్క్ ఏం చేయాలి, అవన్నీ వద్దు. వార్మప్ చేసేటప్పుడు వార్మప్ మీద, వర్కౌట్ మీద దృష్టి పెట్టి చేయండి. సో అప్పుడే మీరు చేసిన దానికి మంచి రిజల్ట్ వస్తుంది. సో మీరు బ్రెయిన్ ఎక్కడో పెట్టి ఇక్కడ వర్కౌట్ అది చేస్తే అంత మంచి రిజల్ట్స్ రావు. సో అది మీ టైము, మీ బాడీ టైము కాబట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి అందు మీద హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయండి. So hope you like. So keep watching my videos without fail. Thank you so much for watching. Hope you like this. Take care. Stay safe. Stay home. Bye bye.